మహేష్ బాబు ఎన్టీఆర్ వదిలేసిన పాత్రలో అల్లు అర్జున్. సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ తన కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీశారు. చిరంజీవి, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో వర్క్ చేశారు. భారీ సెట్స్ కు ప్రసిద్ధి చెందిన ఈ దర్శకుడు టాలీవుడ్లో తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఒకప్పటిలా ఆయన సినిమాలు తీయడం లేదు. గడిచిన దశాబ్ద కాలంలో ఆయన నుంచి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. 2015లో రుద్రమదేవి చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్ చివరగా 2023లో శాకుంతలం సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. అక్టోబర్ 9వ తేదీతో రుద్రమదేవి మూవీ విడుదలై 10 ఏళ్లు కంప్లీట్ అయింది. 13వ శతాబ్దంలో కాకతీయ రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమదేవి కథ ఆధారంగా రుద్రమదేవి సినిమాని గుణశేఖర్ తెరకెక్కించారు. ఇందులో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించింది. ముందుగా నయనతార, ప్రియాంక చోప్రా వంటి హీరోయిన్లను తీసుకోవాలని ఆలోచించిన దర్శకుడు చివరకు అరుంధతి లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాతో మెప్పించిన అనుష్కను టైటిల్ రోల్కి ఎంపిక చేసుకున్నారు. చాళుక్య వీరభద్రుడిగా రానా దగ్గుపాటి, గణపతి దేవుడిగా కృష్ణంరాజు, శివదేవయ్యగా ప్రకాష్ రాజు, ముక్తాంబగా నిత్యామీనన్ ఇలా మెయిన్ రోల్స్లో ప్రముఖ నటీనటులనే తీసుకున్నారు. కానీ కథలో కీలకమైన గోన గన్నారెడ్డి పాత్రకు సరిపోయే నటుణ్ణి ఎంపిక చేయడమే గుణశేఖర్కి ఛాలెంజింగ్గా మారింది. ఇక రుద్రమదేవి పాత్ర తర్వాత సినిమాలో హైలైట్గా నిలిచిన పాత్ర గోన గన్నారెడ్డి. అందులో అల్లు అర్జున్ అద్భుతమైన నటన కనబరిచారు. అయితే అలాంటి ఐకానిక్ పాత్ర కోసం బన్నీ కంటే ముందు పలువురు హీరోలని సంప్రదించారు గుణశేఖర్. ముందుగా మహేష్ బాబుకి ఈ కథ గురించి చెప్పారు. వీరిద్దరూ కలిసి ఒక్కడు, అర్జున్, సైనికుడు వంటి 3 సినిమాలు చేశారు. ఆ అనుబంధంతో గోన గన్నారెడ్డి పాత్రలో నటించడానికి మహేష్ సుముఖత వ్యక్తం చేశారట. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ తర్వాత అది ఎన్టీఆర్ దగ్గరకు చేరింది. జూనియర్ ఎన్టీఆర్తో రామాయణం సినిమా తీసిన గుణశేఖర్ ఒక్కడు తర్వాత మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్న టైంలో కథ సరిగ్గా కుదరలేదనిపించి ఆ ప్రాజెక్ట్ని పక్కన పెట్టేశారు. అప్పటి నుంచి తారక్తో మరో మూవీ చేయాలని భావిస్తున్న దర్శకుడు రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ని అతనితో చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. దానికి ఎన్టీఆర్ కూడా ఓకే అన్నారు. కానీ ఈసారి కూడా పరిస్థితులు అనుకూలించలేదు. అనుష్కతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లే సమయానికి మహేష్, ఎన్టీఆర్ ఇద్దరు వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. అదే సమయంలో గుణశేఖర్తో వరుడు మూవీ చేసిన అల్లు అర్జున్ ఆ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, సెట్స్ మీదకు వెళ్లడం జరిగిపోయాయి. ఇక రుద్రమదేవి సినిమాని తెరకెక్కించేందుకు గుణశేఖర్ అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా కావడంతో భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. దీంతో గుణశేఖర్ స్వయంగా గుణటీం వర్క్స్ అనే బ్యానర్ స్థాపించి ఈ చారిత్రాత్మక సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. కానీ వివిధ కారణాలతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. 3Dలో తీయడంతో VFXకు చాలా సమయం పట్టింది. దాదాపు 70 నుంచి 80 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని చివరికి 2015 అక్టోబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది 86 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. నాన్ థియేట్రికల్ రైట్స్తో కలుపుకొని గుణశేఖర్ సేఫ్గా బయటపడ్డారు. ఆయనకే కాదు, అనుష్క కెరీర్లోనూ మైలురాయి మూవీగా నిలిచిపోయింది.